ఆవులు బర్రెలు ఇలా పడుకుంటే ఎంత చక్కగా ఉందో కదా. సో ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా పల్లెటూరు వాతావరణం అండి. ఎంత బాగుందో కదా. నేనైతే ఈరోజు మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకొచ్చేసాను. సో చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అక్కడ. ఇక్కడ ఇలాంటి రేకుల షెడ్లు 4, 5 ఉంటాయండి. మా బాబాయ్ వాళ్ళవి, మా అమ్మ వాళ్ళవి మొత్తం కలిపి. మా పాప అయితే మేకలతోటి ఎంత బాగా ఆడుకుంటుందో. వ్యూ చూడండి ఎంత బాగా అదిరిపోయిందో. చాలా బాగుంది కదా. సో తనైతే మేత తినిపిస్తుంది. ఇదంతా గడ్డెనమాట ఆవులకి. పక్కనే పెంచుతారు ఇక్కడగా. కోళ్ళు ఇట్లా ఫ్రీగా ఉన్నాయన్నమాట. పడుకొని ఉంటాయి. పాలు పిండే వరకు ఇలా ఉంటాయి. తర్వాత మేతకి వెళ్ళిపోతాయి అవి. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇదంతా పాల మిషన్ అన్నమాట, పాలు పిండడానికి. ఫస్ట్ అయితే ఆవుల్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి తను కూడా క్లీన్ చేస్తానని చెప్పింది పాప. క్లీన్ చేసిన తర్వాత మిషన్ ఇలా పెట్టేస్తారు. చూడండి తను వెళ్ళైతే చూడడానికి వెళ్తుంది పాలు ఎలా వస్తాయో. ఇప్పుడు లేకదోళ్ళని ప్రేమతో నిమురుతుంది. తను ఎప్పుడు చూడలేదు కదా ఇవన్నీ. సో ఇప్పుడైతే మావయ్యతో పాలు తీస్తాననేసరికి ఫస్ట్ అయితే దూడల్ని వదలాలి అని చెప్తున్నాడు తను. పిండడానికి ట్రై చేసింది కానీ భయపడి తను ఏమో వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసింది ఇక్కడికి ఆవుల దగ్గరికి. మళ్ళీ వచ్చి వాళ్ళ తాతయ్యని అడిగిందన్నమాట పిండుతానని. మళ్ళీ వాళ్ళ మామయ్య పక్కన నిలబెట్టి మరి పాలు పిండింది భయం లేకుండా. తర్వాత అన్ని పిండలేం కాబట్టి మిషన్ పెట్టేశారు. సో మీరు ఇలాంటివి ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.